భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన మైదబండ గ్రామంలో కన్నాల రాజేష్ అనే నేను నా జీవితాన్ని చిన్నజీయర్ స్వామి వారి గురువు గారి శిష్యరికంతో ఇన్ని రోజులు నేను ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమంలో తిరుగుతూ జీవనాన్ని కొనసాగించిన. ఎప్పుడు ధర్మాన్ని గురించి ఆధ్యాత్మిక సందేశం అందించి జనాలకి ప్రోత్సహించి నాకు తోచిన విషయాలు చెప్తూ భజనలు చేయిస్తూ యాత్రలు తిరుగుతూ ఇన్ని సంవత్సరాలు జీవితాన్ని కొనసాగించిన. నేను తల్లిదండ్రికి మేము ముగ్గురు అక్కలు, నేను ఒక్కని. ముగ్గురు అక్కల్లో ఒక అక్క మా తండ్రి గారు చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. అదే అయితే మా అక్కగారు నా నాన్నగారు చనిపోయినాక 7 సంవత్సరాలు 7 నెలలకు చనిపోయిండు. తర్వాత మా అమ్మ అప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అయ్యి నడవలేని స్థితిలో ఉంది. నేను సంవత్సరంన్నర నుంచి వెళ్ళి మా అమ్మను మొత్తమే బాత్రూమ్ తీసుకెళ్ళడం కానీ, స్నానం చేయించడం కానీ, వంట చేయడం కానీ ప్రతిదీ నేనే. ఏం పని లేదు. అంతకుముందు ఆర్థికంగా తిరిగేటప్పుడు ఎవరో ఏదో ఒక సహాయం చేస్తే మనము జీవనం కొనసాగేది. ఇప్పుడు ఎవరు సహాయం చేసేవారు లేరు. మా అమ్మకు మా ఫుడ్డు ఇవన్నీ హాస్పిటల్ ఇవన్నీ చూపించడానికి చాలా కష్టం అవుతుంది. మా అమ్మకు పెన్షన్ వస్తుంది కానీ అది 2000 అసలు దేనికి సరిపోవట్లేదు. ఎట్లా అంటే చాలా కష్టం అవుతుంది. ఎవరన్నా తెలిసిన వాళ్ళు అంతకుముందు తిరిగినప్పుడు మనకున్న పరిచయాలలో ఎవరో ఒకరు సాయం చేస్తే కొంచెం కష్టంగా జీవితాన్ని గడుపుతున్నా. అంతేగాని ప్రస్తుతము మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనము ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంచుకోవాలంటే మా అమ్మ బాగలేదు కాబట్టి ఇడిచిపెట్టిపోయే పరిస్థితి లేదు. ఒక డే అండ్ నైట్ యూరినరీ ప్రాబ్లం ఉంది. 1 అవర్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి బాత్రూమ్ వెళ్తుంది. కాబట్టి మనిషి లేకపోతే అరుస్తుంది. మతి స్థిమితం కూడా లేదు. ఏదో మాట్లాడుతుంటుంది, ఎప్పటికీ ఒరుతుంటుంది, ఏడుస్తుంటుంది. కాబట్టి నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇది మరి పెళ్ళిగానోళ్ళకు పెన్షన్స్ రావు, ఎవరు ఆదుకోరు, ఇట్లా అని చెప్తుంటారు. కానీ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎవరైతే కష్టాలలో ఉన్నారో పెన్షన్స్ కూడా ఎంప్లాయీస్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు. ఏదో లీడర్షిప్ చేసిన వాళ్ళు ఏదో గవర్నమెంట్ను మోసం చేసి ఒక్కరింట్లో 2 పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఆ రాజకీయ నాయకుల మోసం ద్వారా గవర్నమెంట్ను ఫ్రాడ్ చేసి ఎంతో ధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్గా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళను ఈ లీడర్స్తోనే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లీడర్స్ ఫాలో అయ్యి లీడర్స్ చెప్పినట్టే వింటున్నారు. కానీ ఎవడైతే గరీబు, ఎవరికి కష్టం ఉంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందని చూడడం లేదు. అట్లా గవర్నమెంటును తప్పుదారి పట్టించిన ఈ చిన్న బుడ్డ లీడర్లు అంటే స్మాల్ లీడర్స్ అందరూ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి ఈ లీడర్స్ అనేటోడు ఎవడైనా కానీ వాడు బతకడం కోసం అమాయకులైన వాళ్ళని మోసం చేసి వాళ్ళు ఈ అమాయకుల దగ్గర కూడా పూటకు తిండిలో దగ్గర కూడా మీకు ఇది చేస్తాం అది చేస్తామని లంచాలు తీసుకొని పార్టీ లీడర్స్ కూడా వానికే సపోర్ట్ చేస్తున్నారు. ఆడ మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఇది చాలా దుర్మార్గమైన పని. మనకు ఈ పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి వెళ్ళి ఈ దేశాన్ని ఉద్ధరించిన పార్టీ కాదు. ఎందుకంటే 600 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించిన ఈ దేశాన్ని మళ్ళా ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పరిపాలించే దేశాన్ని నాశనం చేసింది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ వచ్చి ఏం ఒరగబెట్టింది ఏం లేదు. ఓన్లీ లీడర్స్ ఎవడైతున్నాడో, కార్యకర్తలు ఎవడైతున్నాడో వాడు బతకడానికే ఉపయోగపడుతుంది ఈ పార్టీ. కానీ అతి సామాన్యమైనకి అందేటట్టుగా ఈ పార్టీ ఎక్కడా చర్యలు తీసుకోవట్లేదు. ఎక్కడైనా అసలు భారతదేశం అంతా భ్రష్టు పట్టడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, ఏ పొలిటికల్ ప్రభుత్వం అయితే కొన్ని పార్టీలు ఎట్లుంటాయంటే అలా వచ్చే లీడర్ ఎట్లుంటాడంటే ఒక వ్యాపారవేత్త అయ్యి, ఒక మంచి ధనవంతుడయి ఆయన వచ్చి ప్రజలకు సేవ చేయడం కోసమే బతుకుతారు. మన యోగి ఆదిత్యనాథ్ లాగా, మన పవన్ కళ్యాణ్ లాగా కొంతమంది మహానుభావులు ఉంటారు, అట్లా ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్లో అట్లుండరు. చిన్న బుడ్డ లీడర్ కాంచెల్లి పెద్దవారకు రౌడీలు, దొంగలు, లంగలు తప్ప ఇలా మంచివాడు ఎవడు ఉంటాడు.
ఆ, అదే మన మైదబ్బండ గ్రామంలో అనే గ్రామంలో కూడా ఈ చెరువు ఉంది కదా, ఈ చెరువులో డబ్బులు ఎస్సీలకు రాకుండా ఈ కాంగ్రెస్ లీడర్సే చేసిండ్రు. అయితే ఆ డబ్బులను చెరువులో మట్టి అమ్ముకొని ఆ డబ్బును ఓన్లీ వాళ్ళ కుల వ్యవస్థకే, ఇక్కడ అంతా తెనుగోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కుల వ్యవస్థకే పంచారు తప్ప ఎస్సీలకు పంచలేదు. అదే ఎస్సీలను ఇంకా తొక్కుతున్నారు కానీ ఎస్సీలను పైకి రానియట్లేదు. అప్పుడు జరిగినప్పుడు ఎంతో అంత మేలు జరిగింది కదా. అప్పుడు మందకృష్ణ ఎస్సీ మందకృష్ణ అనేటోడు పెద్ద మోసగాడు. వాస్తవంగా చెప్పాలంటే మందకృష్ణ అనేటోడు వాని స్వార్థం కోసం వాడు పనిచేసి వాడు సంపాదించుకున్నాడు తప్ప ఎస్సీలకి ఏం మురగబెట్టింది లేదు. గురించి కూడా ఆయన అసలు పెన్షన్స్ కాదు, వాడంతా స్వార్థపరుడు. అట్లా అని ఏం లేదు. మందకృష్ణ అనేది కాదు, అది చాలా మూర్ఖుడే వాడు. ఎందుకంటే వాడు అమాయకులైన జనాలని ఒక ఉద్యమంలాగా తయారు చేసి వీడు పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర ఎంతోమంది అన్ని రకాల పార్టీల దగ్గర పైసలు దొబ్బి వాడు జీవనాన్ని కొనసాగించిండు. కానీ వాడు ఎవరికి ఏం ఉపయోగం లేదు. కానీ మోడీ గారు చాలా ఉత్తముడు, ప్రపంచ దేశాలు అందరూ మెచ్చిన ఒక గొప్ప నాయకుడు. రాముని తర్వాత ఇప్పుడున్న రోజులలో పరీక్షిత మహారాజు, రామచంద్రుడు వీళ్ళని మరిపించే స్థితిలో ఇప్పుడు మోడీ గారు చక్కటి పరిపాలన చేస్తున్నారు. కానీ ఇక్కడ మోడీ గారు పాపం ఎంత అని చేస్తారు, పల్లెటూరులో ఉన్న లీడర్లు ఎట్లాంటి వాళ్ళని ఏం చూస్తాడు. కాబట్టి అంత చూసే అంత ఆయనకు వ్యవధి కూడా లేదు. అయినా ఇప్పుడు 60-70 సంవత్సరాల వ్యవస్థలో ఇప్పుడు పార్టీలలో మోడీ గారిలాగా పరిపాలన చేసిన నాయకుడే లేడు. చాలా అద్భుతమైన పరిపాలన అది. అసలు భారతదేశము గర్వపడే విషయంగా, ఒకప్పుడు భారతదేశము ప్రజలు ఎక్కడన్నా విమానంలో ప్రయాణం చేస్తే అసలు భారతదేశం అంటే ఏంటిది అనేది అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది భారతదేశం అంటే తెలియని ఒక దేశం లేదు. అట్లాంటి పరిపాలన మోడీ గారు కొనసాగించు. అజ్ఞానంతో సెక్యులరిజం వ్యవస్థ ఉన్న వేస్ట్ ఫెలోస్ అంతా ఏం చేస్తున్నారంటే మన సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి అందరూ సమానమే అంటున్నారు. ఎవరికి ఎవడు సమానం కాదు. తల్లికి తండ్రి సమానం కాదు, తండ్రికి తల్లి సమానం కాదు, పిల్లలకు తండ్రి సమానం కాదు, అన్నదమ్ములు సమానం కాదు, అక్కచెల్లెలు సమానం కాదు, అసలు భూమి మీద ఎవడు సమానం కాదు. అయితే ఏది గొప్పదో మనం దానిని గుర్తించి దాన్ని మనం సపోర్ట్ చేసి దానివల్ల మన దేశాన్ని అభివృద్ధి చేసుకునే పని చేయాలి. ఇప్పుడు గొప్ప లీడర్స్ని ఈ ప్రజలు కూడా చాలా అమాయకంగా మూర్ఖంగా ప్రవర్తించి లంచాలు తీసుకొని ఓటుకు నోటు ఏదో మందిస్తే ఓటు వేయడం కానీ డబ్బులు ఇస్తే ఓటు వేయడం కానీ ఇది చాలా మూర్ఖత్వం. ప్రజలు ఏం చేయాలంటే ఎవడు గొప్ప నాయకుడు, అసలు డబ్బులు లంచం ఇచ్చి పంచిపెట్టడానికి ఓట్లు లేకుండా ఎవడైతే మంచి నాయకుడు ఉంటాడో, అందరికీ హెల్ప్ చేసే నేచర్ ఉంటుందో, వాడు సహాయ గుణం కలిగిన వాడిని, స్వార్థం అంటే పెద్ద స్వార్థం ఉండాలి. అందరూ మన వాళ్ళనే, అందరూ వసుదైక కుటుంబం భారతదేశం అనే స్థితిలో ఉన్నవాని లీడర్గా ఎన్నుకోవాలి. మనం స్వార్థంతో ఉన్నోని ఎన్నుకొని మనం మోసపోయి మన జీవితాలను పాడు చేసుకోవద్దని మేము మీకు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మేము చిన్నజీర స్వామి శ్రీమతే రామానుజాయ నమః. రామానుజార దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం. చాలా బాగా